అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద యాక్చువల్లీ సిబిఐ కేసులు కాకుండా క్రిమినల్ కేసులు, ఇతరత్ర కేసులు దాదాపుగా 25 వరకు ఉండేవి 2019లో ఆయన అధికారంలోకి వచ్చేసరికి. ఆ తర్వాత ఆయన అధికారంలో ఉండగా 8 కేసులు కొట్టేయించుకున్నారు. నంద్యాలలో ఒకసారి ఎన్నికల ప్రచారంలో అనుకుంటా చంద్రబాబు గారిని బహిరంగంగా కాల్చినా తప్పులేదని మాట్లాడారు, గుర్తుందా? 2017 దాని మీద నమోదైన కేసు. అండ్ అనంతపురంలో ఒకసారి రైతులకు సంబంధించి ఏదో ఉన్నప్పుడు చంద్రబాబు గారిని బహిరంగంగా ఉరి తీయాలనే మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో 2017-18లో దాని మీద నమోదైన కేసు. అండ్ ఒకసారి బస్సు యాక్సిడెంట్ జరిగింది అనంతపురంలో, అక్కడ ఒక కేసు నమోదైంది. అండ్ కృష్ణా జిల్లాలో 2017లో అనుకుంటా కల్తీ మద్యం ఇష్యూస్ జరిగినప్పుడు ఇలా జగన్మోహన్ రెడ్డి గారి మీద అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2014 నుంచి 19 మధ్య నమోదైన కేసుల్లో 8 కేసులను జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత కొట్టేశారు. కానీ ఆయన అవినీతి కేసులు కొట్టాలని ప్రయత్నించినప్పటికీ సిబిఐ పరిధిలో ఉన్నాయి కాబట్టి ఆ కేసులను కొట్టలేదు, కానీ విచారణ జరగకుండా ఆపుకోగలిగారు. విచారణ జరగకుండా ఆయన మీద ఎటువంటి లీగల్ యాక్షన్స్ లేకుండా ఆపుకోగలిగారు. బెయిల్ షరతులను కూడా మేనేజ్ చేయగలిగారు. అవే సిఐడి కంట్రోల్లోనో ఆంధ్రప్రదేశ్ పరిధిలోనో ఉంటే కొట్టేసేవాళ్ళు అవి కూడా కేసులు. సరే, ఇప్పుడు ఎందుకు అవి చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారు తన మీద ఉన్న కేసులను కొట్టేసుకుంటున్నారు. సిఐడి ద్వారా. చంద్రబాబు గారు సీఎంగా ఉన్నారు, వ్యవస్థలన్నీ ఆయన కంట్రోల్లో ఉంటాయి. సో చంద్రబాబు గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ దురుద్దేశంతో 2019 నుంచి 24 మధ్య అనేక కేసులు పెట్టారు. ఫైబర్ నెట్ స్కామ్ అని, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అని, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చ్ స్కామ్ అని, అండ్ మద్యం ముడుపులు స్కామ్ అని, ఇలా దాదాపుగా ఒక 12 క్రిమినల్ కేసులు పెట్టారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు. ఆ తర్వాత ఇతరత్ర అవి బోల్డ్ 307లో చాలా పెట్టారులే. సో వీటిలో చాలా కేసులు ఇప్పుడు కొట్టేసుకుంటున్నారు. ఆల్రెడీ ఫైబర్ నెట్ కేసు వారం రోజుల కిందట కోర్టు కొట్టేసింది. ఇప్పుడు తాజాగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అరెస్ట్ అయ్యి 52 రోజుల పాటు జైల్లో ఉన్నారో ఆ కేసులో ఎవిడెన్స్ లేదు. సో ఆ ఎఫ్ఐఆర్లోనే మిస్టేక్ ఉంది, ఆధారాలు లేవు అనే సాకుతో ఈ కేసును కొట్టివేయడానికి సిఐడి కోర్టుని అడిగింది. కోర్టు నోటీసులు పంపించింది. ఇప్పటివరకు ఎంక్వైరీ ఎంత వచ్చింది ఏంటి మొత్తం చెప్పండి అని. అంటే సిఐడి రెడీగా ఉంది. ఎందుకు సిఐడీలు రెడీగా ఉంటాయి? ప్రభుత్వం ఎవరిదైతే వాళ్ళ మాటలు వినాలి కాబట్టి వ్యవస్థలో అలాగే జరుగుతుందన్నమాట. సో నేను అనుకోవడం జగన్మోహన్ రెడ్డి గారు నమోదు చేసిన, అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చంద్రబాబు గారి మీద నమోదైన కేసుల్లో 90% కేసులు కొట్టేస్తారు, ఇబ్బంది ఏం లేదు. కొన్ని కేసులకు లీగల్గా కొన్ని ఇబ్బంది ఉంటే ఉండొచ్చు కాక. అయితే నా డౌట్ ఏంటంటే సేమ్ కార్యకర్తల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక 1600 మంది టీడీపీ కార్యకర్తల మీద విపరీతంగా కేసులు పెట్టారు, చాలా దారుణంగా పెట్టారు. అందులో దాదాపుగా 1000 కేసులను ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1000 కేసులు, అంటే అరౌండ్ ఒక మోర్ దెన్ 60% కేసులను కొట్టేసుకోగలిగారు, కొంత రిలీఫ్ ఇవ్వగలిగారు. సో మిగిలిన కేసులు కూడా కొట్టేస్తే బాగుంటుంది అనేది, ఈ ఉదాహరణకు మాచర్లలో ఉన్న టీడీపీ వాళ్ళు కావచ్చు, గన్నవరంలో ఉన్న టీడీపీ వాళ్ళు కావచ్చు, పొంగనూరులో ఉన్న టీడీపీ వాళ్ళు కావచ్చు, గుడివాడలో ఉన్న టీడీపీ వాళ్ళు కావచ్చు. అప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ స్థానిక ఎమ్మెల్యే బలం కారణంగా ఇబ్బంది పడ్డారు, కేసులు ఎదుర్కొన్నారు. సో ఇప్పుడు ఆ కార్యకర్తలు చాలామంది వెయిట్ చేస్తున్నారు శాశ్వత ఉపశమనం కోసం. చంద్రబాబు నాయుడు గారి మీద ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నమోదు చేసిన కేసులను కొట్టివేయించుకుంటున్నారో, అవినీతి కేసులను, క్రిమినల్ కేసులను, క్యాడర్కి సంబంధించిన కేసుల్లో కూడా సాధ్యమైనంత త్వరగా కొట్టేస్తే బాగుంటుంది అనేది క్యాడర్ డిమాండ్లు అనమాట. సో ఓవరాల్గా ఒక రకంగా చంద్రబాబు గారి అభిమానులకు గుడ్ న్యూస్. ఇంత పెద్ద కేసులు కొట్టేయడం అంటే మామూలు విషయం కాదు, ఆధారాలు లేవు అని. థ్యాంక్ యూ.